ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అనేది ఎన్టీపీసీ అనుబంధ సంస్థ. ఎన్టీపీసీ తెలంగాణ గవర్నమెంట్తో 80,000 కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం అని చెప్పేసి ఒక ఎంఓయూ కుదుర్చుకుందంటూ చాలా న్యూస్ పేపర్లో పొద్దున్న చూసే ఉంటారు, నేను కూడా చూసే ఉంటారు ఇది న్యూస్లో. అయితే మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టాలనుకున్న ప్రాజెక్ట్ ఏంటది? అదైతే 1,20,000 కోట్లు అని చెప్పేసి చెప్పారు కదా. ఆ ప్రాజెక్టుకి దీనికి సంబంధం ఉందా లేదా? లేదు. ఎన్టీపీసీ ఏంటి, ఎక్కడైనా పెడుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్లాంటు, తెలంగాణలో ఒక ప్లాంటు, ఇన్ని ప్లాంట్లు పెట్టబోతుందా? అంత కెపాసిటీ ఉందా? అక్కడైతే గ్రీన్ ఎనర్జీ, పవర్ ఎనర్జీ, ఇక రకరకాలు విండ్ పవరు, సోలారు, అది ఇది అన్నారు. మరి తెలంగాణకు వచ్చేసి ఏంటంటే ఫ్లోటెడ్ పవర్, అంటే భూమి అవసరం లేకుండానే ఫ్లోటెడ్ పవర్ ప్లాంట్ పెట్టవచ్చు అని ఈ మన గుర్దీప్ సింగ్ గారు చెప్పినట్లు న్యూస్ పేపర్లో చూశాను. నిజంగా ఎన్ని వేల పెట్టుబడులు వస్తాయో తెలియదు, కానీ ఈ ఎంఓయూలు మాత్రం మోత పొంగకపోతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? 2024 ముందు నుంచి, అంటే 2024 ఫిబ్రవరి, 2024 జూను, తర్వాత డిసెంబరు, ఈ మార్చిలో కూడా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టబోతుందంటూ హోరెత్తిచ్చారు. ఇంతవరకు అతిగతి లేదు. అది కాకుండా ఎన్టీపీసీ అసలు ఏకంగా న్యూక్లియర్ పవర్ ప్లాంటే పెట్టబోతుంది అన్నది, నక్కపల్లి దగ్గర ఇంకో చోట. మరి దానికేమో పర్మిషన్లు వచ్చినట్టు లేవు. పవర్ ప్లాంట్ పెట్టాలి అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చాలా తతంగా ఉంటుంది కాబట్టి ముందు భూసేకరణ, తర్వాత పర్యావరణ అనుమతులు, ఇలా రకరకాలుగా ఉంటాయి. అంటే అక్కడ డ్రాప్ అయిపోయి తెలంగాణకి ఏమైనా షిఫ్ట్ అవుతుందా? లేదు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గ్రీన్ ఎనర్జీ కాబట్టి దాన్ని వదిలిపెడతాం. మామూలు గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా పెట్టుబడులు పెట్టబోతున్నాం అంటూ హోరెత్తిచ్చినప్పుడు అసలు బీపీసీఎల్నే వదిలేసుకుంటే మనము, బీపీసీఎల్, ఎన్టీపీసీ ఏవి గ్రౌండ్ అవ్వబోతున్నాయి? ప్రభుత్వ రంగ సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో టైఅప్ అయ్యి ఎన్ఆర్ఈడితో టైఅప్ అయ్యింది అని చెప్పి అప్పుడు ఓదరగొట్టినాళ్ళు. ఇంతవరకు అతిగతి లేదు, దాని గురించి మాట్లాడట్లేదు. తెలంగాణలో వచ్చేసి ఇంకో ప్లాంట్ పెడుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోయినట్టు అనుకోవాలా? లేదు అది వేరు ఇది వేరు అనుకోవాలా? ఎలా తెలుసుకోవాలి దీన్ని? ప్రచార పటోటాపానికే వాడుకుంటున్నారా? అదొక డౌట్ అయితే ఉంది. పవర్ ప్లాంట్లకు సంబంధించి చాలా అంటే చాలా హ్యాపెనింగ్ సిటీ అని, గ్రీన్ హబ్ సిటీ అని, ఎనర్జీ హబ్ అని రకరకాల పేర్లతో హడావిడి చేస్తున్న ప్రభుత్వాలు ప్రతి చోట. ఒక్క గుజరాత్లో మాత్రం సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో అదానీలు, రిలయన్స్లు, ఇంకా చాలా సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. మరి మిగతా స్టేట్లకు వచ్చేసరికి ఏం జరుగుతుంది? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దగ్గర మనం ఆగిపోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎంఓయూల దగ్గర ఆగిపోతున్నాం. దీనికి కారణం ఏంటి? ఎందువల్ల రావట్లేదు? ప్రభుత్వ రంగ సంస్థలకి ఏమైంది? ప్రైవేట్ రంగ సంస్థలు అంటే ఎవడో ఏదో బెదిరించాడు అని చెప్పి సాకు చెప్పచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలకి ఏంటి నష్టము? వయబిలిటీనా? లేకపోతే పర్యావరణ అనుమతులా? లేకపోతే జస్ట్ లైక్ దట్ మన ఊరిక ప్రకటనలకే పరిమితం అయ్యే సంస్థలా? ఇవి ప్రతిపాదిత పెట్టుబడులా? ఏంటో తేల్చాలి. లేకపోతే అటు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు బదనాం అవుతారుగా. మరి విషయం ఏంటి తేల్చాలి కదా. తేల్చలేనప్పుడు ఏం జరుగుతుందంటే ఇదిగో ఇలాంటివి ప్రకటనలు వరుసగా ఫాలో అయ్యే వాళ్ళకి ఏంటంటే ఇదంతా హంబక్కేమో, ఏంటి ఇంకా పెట్టుబడి రాలేదు అనిపిస్తుంది. మరి 1 year అయినా రాకపోతే అంతే అనిపిస్తుంది కదా. సో అదనమాట విషయం. ఇంతకీ ఎన్టీపీసీ అక్కడ పెడుతుందా, ఇక్కడ పెడుతుందా, 2 చోట్ల పెడుతుందా, అసలు ఎక్కడా లేదా, ఎంఓయూలేనా గ్రౌండ్ అవ్వబోతున్నాయి అబ్బాయి?